రైట్ కి డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ కూడా మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. 48 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో సురేష్ ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇవాళ కూడా మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయనని పోలీసులు విచారిస్తున్నారు. 48 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో సురేష్ ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుకు సంబంధించి నందిగం సురేష్ విచారణ ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏ కోణంలో విచారిస్తున్నారు పోలీసులు? గాయత్రి, ఈ రోజు రెండో రోజు ఈ ఎవరైతే మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ సంబంధించి విచారణ అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ కొద్దిసేపటి క్రితమే డిఎస్పీ మురళీకృష్ణ, అదేవిధంగా కూడా రూరల్ సిఐ అయినటువంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న ఏదైతే 1 గంట సమయంలో ఆయన్ని ఈ జిల్లా జైలు నుంచి పోలీస్ కస్టడీకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీలో 48 అవర్స్ ఉండే విధంగా కూడా కోర్టు ఇచ్చిన మీదట పోలీసులు అయితే మాత్రం నిన్న 1 గంటకి ఆయన్ని మంగళగిరికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి నిన్న సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ 10:30 ప్రాంతంలో విచారణ ప్రారంభమైనట్లుగా కూడా తెలిసింది. ప్రధానంగా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే ఆయనకి జిల్లా జైలుకు సంబంధించి రిమాండ్ విధించడం జరిగింది. గుంటూరు జిల్లా జైల్లో ఆయన ప్రజెంట్ అయితే ఉన్నారు. ఆ తర్వాత సుప్రీం ఈ ఇచ్చినటువంటి మంగళగిరి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 48 గంటల పాటు ఆయన పోలీసులకు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా అసలు అక్కడ దాడి జరిగినటువంటి సందర్భం అంటే 2021లో ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిందో ఆ సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, అంటే ఆ సమయంలో నందిగాం సురేష్ ఎక్కడున్నారు అనే దాని మీద కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి కూడా ఆయన స్పష్టమైన సమాచారం లేదు. కాకపోతే కొంత సాంకేతిక ఆధారాలతో కూడా ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసే దిశగా కూడా ఆయనతో క్వశ్చనీర్ అయితే తయారు చేశారు. ఆ క్వశ్చనీర్ అయితే నిన్న మాత్రం 35 క్వశ్చన్స్ తో క్వశ్చనీర్ ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చనీర్ సంబంధించి ఆయన కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు అన్నట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు అయితే మాత్రం మరో కొత్త క్వశ్చనీర్ కూడా ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి కూడా ఆయన్ని అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి నందిగాం సురేష్ కానీ మొన్న జరిగినటువంటి ఆ ముగ్గురు ఎవరైతే ఇక్కడ పాస్పోర్ట్లు సరెండర్ చేయడానికి వచ్చినటువంటి తలసల రఘురాము, అలాగే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఈ గవాస్కర్, ఈ నలుగురిని కూడా ప్రశ్నించారు. గంట తప్పున వాళ్ళకు కూడా సేమ్ క్వశ్చనీర్ 35 ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చనీర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని ఆ రోజే డిఎస్పీ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ విధంగా ఈ రోజు జరిగేటువంటి ఏదైతే ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి మాత్రం కీలక ఆధారాలు సేకరించాలని ఒకవైపు పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.